హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల కర్రీ చేస్తున్నాను. చేపల కర్రీకి కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు. అది మిక్సీ పట్టుకోవాలి. చేపలను శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలి. వేసి కొంచెం ఆయిల్ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందాక పెట్టుకున్న జీలకర్ర, ధనియాల్లో ఉల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. గ్యాస్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు వేయాలి ఫస్ట్. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకుందాం ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అందులో వేసాక మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు చేపలు మనం చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ చేపలు వేసేసుకున్నాము. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా ఆయిల్లో ఉల్లిపాయలు దాంట్లోనే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. అంటే ఫస్ట్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత 10 నిమిషాలకి చింతపండు పులుసు వేసుకున్నాము. వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ బాగా పులుసు మంచిగా ఉడకాలి. చేపలకు పట్టేలాగా మంచిగా ఉడికించుకున్నాక అంతే, అయిపోతుంది ఫ్రెండ్స్ చేపల కర్రీ. చాలా టేస్ట్ అయిన చేపల కర్రీ మా ఆంధ్ర స్టైల్లో చేశాను. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ఒకసారి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేపల కర్రీ ఎలా ఉంది ఫ్రెండ్స్? చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చేపల కర్రీని. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం. ఉడికింది ఫ్రెండ్స్ చేపల కర్రీ. రెడీ అయిపోయింది. చేపల కర్రీ బాగా రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.